హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి అండి. ఈరోజు ముందుగా అందరికీ శ్రీ పరాభనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. అందరికీ ఆరోగ్యాలు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ మన సబ్స్క్రైబర్స్కి ఉగాది శుభాకాంక్షలు అండి. సో ఈరోజు మనం ఉగాది పచ్చడి తయారీ ఎలాగో చూద్దామండి. ఇదిగోండి, మేము చూపిస్తున్న విధంగా మనకు కావాల్సిన పదార్థాలండి: జాగరి అండ్ పచ్చి మామిడికాయ, వేపపూత, ఉప్పు, కారం అండ్ చింతపండు అండి. ఇవి అన్నీ ఎలాగ కలుపుకోవాలండి. చింతపండు ముందుగానే ఒక 2 hours ముందు నానబెట్టుకోవాలండి. కొత్త చింతపండు తీసుకొని ఒక మామిడికాయని పిందెని తీసుకోవాలండి. అది మామిడికాయ కాదు, పిందెని తీసుకోవాలి. వగరు కోసం మనం వేస్తాం కాబట్టి ఆ ముందుగా తీసుకొని ఆ మామిడికాయని చిన్న ముక్కలుగా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఫస్ట్ చింతపండు నానబెట్టుకుంది కదండి, దాని పిప్పంతా తీసేస్తూ ఆ చింతపండు మొత్తాన్ని రసం తీసుకోండి. నెక్స్ట్ మామిడికాయ ముక్కలు దాంట్లో వేసేయండి. నెక్స్ట్ ఉప్పు కారం వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జాగరి పౌడర్ వేసుకోండి. వేపపూత బాగా కలుపుకోండి. బెల్లం అంతా కరిగే వరకు కలుపుకొని దేవుడి దగ్గర పెట్టుకొని అందరూ టేస్ట్ చేయాలండి. ఈరోజు తీపి పులుపు కారం అన్నీ కలిపిన రుచులు తినాలి కాబట్టి అందరూ తినాలి అండి. సో చూడండి, ఈరోజు మా ఇంట్లో అయితే సింపుల్గా ఇలా పూజ నిర్వహించామండి. సింపుల్గా పూజ చేసుకున్నామండి. కోకోనట్ చూడండి, చాలా చక్కగా పగిలిందండి. ఈరోజు చాలా బాగా జరిగింది పూజ. మరొకసారి అందరికీ పరాభనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. హ్యాపీ ఉగాది అండి. థ్యాంక్ యూ.